మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సంధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు సన్నిధానములో దేవుడు మనను ప్రేమించి మరల ఈ జనవరి ఆఖరి సోమవారం ఆయన సన్నిధిలో మన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. అందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడైన మా దేవా, మీ కొందనాలు నాయనా. మరలా మేము నీ సన్నిధికి వచ్చి నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన నీ కృపకై మీ కొందనాలు. ఈ జనవరి 26వ తారీఖున నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము కొలత అనేటువంటి ఒక అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదామండి. మీ దగ్గర బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థత బుద్ధి గలవారొకటకై తగిన రీతిగా తనను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలున్న ప్రతి వానుతోనూ చెప్పుచున్నాను. ప్రియులరా, ఈ లేఖన భాగములో మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి భక్తుడు రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘముతో మాట్లాడుతూ దేవుడంట ఒక్కొక్కరికి ఆయన విశ్వాస పరిమాణము చొప్పున అంటాడు. విశ్వాసము యొక్క పరిమాణము యొక్క చొప్పున అంటే కొలత చొప్పున ఆయన ఏం చేశాడంటే అందరికీ విశ్వాసాన్ని అనుగ్రహించాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ విశ్వాసము అనేది చాలా అవసరం. దైవ సన్నిధానములో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. దైవ సన్నిధానములో మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే ఈ విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు మనము దైవ లేఖనములో మనము తెలుసుకుంటాం. పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు విశ్వాసము అది ఏం చేస్తుందంటే పని చేయిస్తుంది. విశ్వాసం అనేది పని చేయిస్తుంది. దీని గురించి కొన్ని మాటలు చెప్తాను. క్రియలతో ప్రారంభిస్తాడు యాకోబు భక్తుడు. విశ్వాసము అంటే అది పని అని పౌలు గారు చెప్తున్నాడు. యాకోబు భక్తుడు ఏమంటాడంటే మీ విశ్వాసములో క్రియలు ఉండాలి అంటాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే విశ్వాసం అంటే పని అని పౌలు గారు చెప్తున్నాడు. విశ్వాసముతో కూడినటువంటి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి. అయితే విశ్వాసము తప్పక అవసరం. ఈ విశ్వాసము లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. ఈ విశ్వాసం యొక్క పరిమాణాన్ని గురించి మనం చూసినట్లయితే భక్తుల యొక్క జీవితాలలో కొన్ని విషయాలు ఈరోజు మనము దేవుని యొక్క లేఖనములో మనం చూద్దామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసము దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ విశ్వాసం యొక్క పరిమాణాన్ని గురించి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయములోనికి మనం వెళ్ళి దేవుని యొక్క మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మనము 5 నుంచి 10 వచనాలకు ఉన్నటువంటి ఒక భాగాన్ని చూస్తున్నప్పుడు ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనను నేనింత విశ్వాసం ఉండుట
చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, ఈ భాగములో మనం చూచినప్పుడు విశ్వాసము యొక్క పరిమాణము చొప్పున మనం చూసినట్లయితే శతాధిపతి అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆయన ఒక 100 మందికి అధికారి. ఆయన దాసులలో ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు. ప్రభువా, నీవు నా దాసుడు మరి బాగోలేదు, ఆ వ్యక్తిని నీవు స్వస్థపరచాలయ్యా అని చెప్పి పంపించేమంటాడంటే, నీవు నా ఇంటికి వచ్చుటకు కూడా నేను యోగ్యుడును పాత్రుడును కానయ్యా, మీరు ఒక మాట చలవిస్తే నా దాసుడు బాగుపడిపోతాడయ్యా అన్నాడు. ఆయన విశ్వాసం యొక్క పరిమాణం ఏంటనంటే, మీరు మాట చలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అనేటువంటి విశ్వాసముతో అతడు ఉన్నప్పుడు ప్రభువారు అన్నాడు, ఆ మాట విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదే అని ప్రభు మాట్లాడాడు. ఆయనకున్నటువంటి విశ్వాసం అదండి. మరొక వ్యక్తి మాట్లాడతాడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 18, 19 చదువుతాను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతికెను అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ప్రియులారా, ఈ లేఖన భాగాలు మనం చూస్తే ఇక్కడ యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడు కూడా ఒక సమాజపు అధికారి. ఈయనేమంటున్నాడంటే, అయ్యా, నా కుమార్తె చచ్చిపోయింది, నీవు వచ్చి ఆమె మీద చెయ్యుంచి నీవు ఆమెను బ్రతికించాలయ్యా అని చెప్పి ఈ యాయీరు అడుగుతున్నాడు. యేసు ప్రభువారు ఆయన వెంట బయలుదేరి ఇంటికి వస్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా, నీ కుమార్తె చనిపోయిందయ్యా అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువారు భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు అనేటువంటి ఒక మాట ప్రభువారు తెలియచేశాడండి. ఆ మాట ఒకసారి చదువుదాం. మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 35, 36 చదువుదాం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మకం మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చూచారండి, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు అని యేసు ప్రభు వారి ఇంటికి వచ్చి ఆ బిడ్డని చూచి అక్కడ ఏడుస్తున్న వాళ్ళందరూ అక్కడ ఉంటే ప్రభువారు ఏమన్నాడంటే, మీరందరూ బయటికి వెళ్ళండి, నాకు చోటు ఇవ్వండి అని చెప్పి యేసు ప్రభువారు ఆ బిడ్డని బ్రతికించినట్లుగా దైవలేఖనములో చూస్తున్నాం. అక్కడ శతాధిపతి యొక్క దాసుడును దేవుడు మాట మాత్రమే చలవిచ్చి పక్షవాతం నుంచి స్వస్థపరిచాడు. ఇప్పుడు యాయీరు, అయ్యా, నా ఇంటికి రమ్మని అడిగితే వస్తే ఆమెను బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసము యొక్క పరిమాణము చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుని బిడ్డలారా విశ్వాసం యొక్క పరిమాణం ఉంటుంది. అయితే శతాధిపతి ఏమో ఇలా నమ్మాడు, నువ్వు మాట చలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడన్నాడు. యాయీరేమో, నీవు నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద చేయించి ఆమెను బ్రతికించమని అడిగాడు. దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకొక మాట ఈ సమయంలో మనం చూద్దామండి. పరిశుద్ధ లేఖనములో మార్కు సువార్త 5వ అధ్యాయము మనము 25 నుండి 27 వరకు యొక్క భాగం చదువుదాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదనుకుని జనసమూహములలో ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గమనించారా? ఈమెకున్నటువంటి విశ్వాసం ఏంటి? నేను ఆయన వస్త్రపు చెంగునల ముడితే నేను బాగుపడతాను అని చెప్పి ఆమె అనుకుని ముట్టి బాగుపడింది. దేవుని బిడ్డలారా,
విశ్వాసము యొక్క కొలత మీరు గమనించండి. విశ్వాసము యొక్క కొలత. శతాధిపతికేమో మాట చలవిస్తే చాలు బాగుపడతాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, యాయీరేమో నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బ్రతికించు అని అడిగాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ, నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగుపడతానన్నట్టుడక విశ్వాసపు కొలతలో ఆమె ముందే బాగుపడింది. దేవుని బిడ్డలారా, రెండో మాటలకు వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే రెండవ మాట పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు ఆత్మ యొక్క కొలత. పరిశుద్ధ లేఖనములో యోహాను సువార్త 3వ అధ్యాయము 34 చదువుదామండి. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. రెండవది మనం చూస్తే ఆత్మ యొక్క కొలత. ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి పంపించినప్పుడు యోర్దాను దగ్గర దేవుని బిడ్డలారా యోహాను గారి చేత బాప్తిసం పొందిన ఆ ప్రియ ప్రభువారికి దేవుడంట కొలత లేనటువంటి ఆ ఆత్మను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, సమృద్ధి అయినటువంటి ఆత్మను ఆయనకి ఇచ్చాడు. యేసు ప్రభువారే ఆత్మతో నింపబడినప్పుడు మనము దేవుని ఆత్మతో నింపబడాలండి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని యొక్క వాగ్దానం చూడండి. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని యొక్క వాగ్దానం, మీ సంతానం మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని చెప్పి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను దేవుడు మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. కొలత లేని ఆత్మ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ అంటే కొలత లేనటువంటి ఆత్మను దేవుడు ఆయన కుమారుడైన యేసయ్యకి ఆయన ఇచ్చాడు. ఆయన సంతతి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. యోవేలు గ్రంథములో కూడా మనం చూస్తున్నప్పుడు యోవేలు గ్రంథములో కూడా ఒక మాట మనం చూస్తామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనము 29వ వచనాన్ని చదివినట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలవారు కలల కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుని బిడ్డలారా, ఈ భాగములు మనం చూసినట్లయితే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు మాట్లాడాడు. అయితే 29లో అంటాడు కదా, ఇదిగో పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అవును, దేవుడు పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నేటి దినాలలో పరిశుద్ధాత్మను గురించి భయంకరంగా ఈనాడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని ఆత్మను దేవుడు కుమ్మరిస్తుంటే, దేవుని బిడ్డలారా, అనేక సంఘాలు అనేక మంది దైవజనులు దేవుని ఆత్మతో నింపబడి ఆయన సన్నిధిలో ఆనందముతో ఆయన స్తుతిస్తుంటే ఎంగింగా మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎంగింగా మాట్లాడేవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళు, దూషించేవారు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ దినమందైనను రాబో కాలమందైనను వారికి పాపక్షమాపణ లేదు అని చెప్పి. దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్తుతిస్తున్న దైవజనుల్ని విశ్వాసులు కొంతమంది అండి అసభ్యకరంగా వాళ్ళు దేవుని సన్నిధానములో వారు స్తుతిస్తూ మాట్లాడుతుంటే ఒక ఆయన అంటాడు, ఆ యొక్క గంటల కారు వచ్చేటట్లు వత్తం చూడండిరా మంట మండుతుందంట అని చెప్పి ఒక దైవజనుడు ఎంగింగా మాట్లాడుతున్నాడు. మొన్న నేను చూశాను యూట్యూబ్లో.
ఒక ఆయన అంటాడు, ఈ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామని చెప్పుకుని ఈ పెంతెకోస్తు సంఘాలకి 6 కిలోమీటర్ల దూరంలో మీరు ఉండండి, ఎవడో పరలోకానికి వెళ్ళడానికి తీర్పు తీరుస్తున్నాడు ఒక వ్యక్తి. దేవుని బిడ్డలారా, నిజంగా వీళ్ళు దేవుని ఆత్మ కలిగిన సేవకులే అయితే, నిజంగా వీళ్ళు వాక్యము తెలిసిన సేవకులు అయితే ఇంత ఘోరంగా మాట్లాడతారండి? ఏమని వ్రాయబడిందండి? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చెప్పాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు గ్రంథము 2:28లో చెప్పాడు. 29వ వచనం ఏమన్నాడు? పనివారి మీద పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒక రిఫరెన్స్ తీసుకుని ఇక పైన కింద ఏం చదువుకోకోకుండా నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయటం. రకరకాలుగా ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని దేవుని బిడ్డలారా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇది అంత మంచిది కాదు అనేటువంటిది నా భావాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇది ఆశీర్వాదం కూడా కాదండి. అయితే మీరు గమనించండి, అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక మాట చెప్తానండి. యేసు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన 40 దినాలు భూమి మీద పునరుద్ధరణ తర్వాత సజీవుడిగా ఉండి ఆయన తన భక్తులకి కనిపించి ఆఖరిగా ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ బేతనియ వరకు తీసుకుని వెళ్ళి ఏం చెప్పాడండి? నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి నేను పంపే వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దని చెప్పాడు కదండి. వారిని దేవుడు అలా మాట్లాడినప్పుడు వారు మేడగదిలోకి వచ్చి 10 దినాలు ఉపవాసం ఉండి ఆ పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మతో నింపబడ్డారనడానికి నిదర్శనం ఏంటి? అన్య భాషలు మాట్లాడటం. అన్య భాషలు మాట్లాడటం అంటే బైబిల్ ఏం చెప్తుంది? భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు అని ఉంది. దేవుడితో మాట్లాడుతున్నాడు అని ఉంది బైబిల్. మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఆ ఆత్మ దేవుని బిడ్డలారా మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వారు నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది. వారు భాషలు మాట్లాడారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు, వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఆ పండుగకు వచ్చిన వాళ్ళు ఏమన్నారు? వీరు తాగారా, గంతులేస్తున్నారు అన్నారు. ఆ రోజు అక్కడ వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు తెలియని వాళ్ళు విమర్శించారంటే ఒక అర్థం ఉంది. దేవుని వాక్యం చదువుతూ ఏమండి ఈరోజు దైవజనుల్నే విమర్శిస్తూ సంఘాల్లో అనేక మంది దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతిస్తుంటే వారిని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసినటువంటి సమయం అండి. ఇది సత్యమేదో అసత్యమేదో వాక్యం ఏం చెప్తుందో అది గ్రహించవలసినటువంటి రోజులు. నిజంగా మొన్న నాకు చాలా బాధ అనిపించిందండి. పెంతెకోస్తు సంఘాలంట పరలోకానికి వెళ్ళమంట ఈయన తీర్పు తీర్చేస్తున్నాడండి ఒక ఆయన. మరి సంఘం అసలు ఎప్పుడు పుట్టింది? పెంతెకోస్తు పండుగ దినమందే కదా. వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపాడు కూడుకుని బలహీనమైన మాటలు మాట్లాడి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం అంత మంచిది కాదు. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే ఆయన కొలతలేనటువంటి ఆత్మను ఆయన ఇచ్చాడు అనే మాట మనం చూస్తాం. ప్రియులరా, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనము దేవుని ఆత్మతో నింపబడిపోయాము, ఇంకా నింపబడక్కర్లేదు అంటారు. తప్పుడు బోధలండి ఇవన్నీ. అలా అనుకుంటే అపోస్తలుని యొక్క పౌలు గారు ఏమండి ఎఫెసు సంఘానికి వెళ్ళి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని అడిగితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదన్నారు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే అనేక మంది మార్పు చెంది ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు అపోస్తలులకి కౌరు పెట్టినప్పుడు ఫిలిప్పు పేతురు యోహానులు వచ్చి కూటం పెట్టి వారి మీద చేతులు ఉంచితే వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు అని ఉంది. కొన్నేళ్ళ ఇంటికి పేతురు గారు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే అన్యజనులు సహితము దేవుని యొక్క ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడారని ఉంది.
ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడుతున్నారండి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి. దయచేసి దేవుని సంఘమా సత్యాన్ని గమనించండి. మరి పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎలా ప్రభు దగ్గరకు వచ్చామంటున్నారు, అదొక అనుభవం అండి, అంతవరకే. కానీ మనం ఎప్పుడు పొందుకుంటూనే ఉండాలి. అలా అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మని ఏమండి పొందుకున్నటువంటి ఆత్మను పొందుకున్నటువంటి సంసోను బలహీనతకి చోటిచ్చినప్పుడు దేవుని ఆత్మతను విడిచిపెట్టి వెళ్ళిందని ఉందండి. ఆ రోజు దేవుని యొక్క వాక్యములో మనం చదువుతామండి. దావీదు భక్తుడు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మను కోల్పోయినప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను మరలా నాకు దయచేయనైనా అని చెప్పి. గనుక దైవ సన్నిధిలో మనము దేవుని ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. ఆత్మను కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రెండోది కొలతలేనటువంటి ఆత్మ. ఆనాడు దేవుని ఆత్మతో వారు నింపబడి దేవుని ఆత్మలో వారు దేవుని స్తుతించారు. దేవుని ఆత్మ కలిగి వారు బోధించినప్పుడు అనేక మంది మార్పు చెందారండి, అనేక మంది పశ్చాత్తాపం చెందారండి, అనేక మంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో క్రియ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఒక మాట చూడండి. పేతురు గారు దేవుని ఆత్మతో నింపబడి వాళ్ళతో చెప్తాడు, అయ్యలారా పొద్దుపడుచు ఒక జామేనును కాలేదే, అప్పుడే తాగారని మీరు ఎలా అనుకుంటున్నారు? యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినట్టు ప్రవచనం యొక్క నెరవేర్పు ఇది ఇక్కడ జరిగిందని సిలువ వేయబడిన క్రీస్తుని గురించి బోధించినప్పుడు 37-38 వచనాలు ఏమని వ్రాయబడింది? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి చెప్పాడండి. దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ తీవ్రతలలో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోండి అన్న దగ్గర కామ ఉంది. మీరు బైబిల్లో చూడండి, మీ బైబిల్లో గ్యాప్ ఉందండి. అలా ఉన్న తర్వాత వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం పొందుకుంటారు అన్నాడంటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు? ఇది కొంతమందికే అంటున్నారు. మరి బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా ఏమని మాట్లాడాడు? నీ సంతతి అంతటి మీదకి అన్నాడు. యోవేలు ప్రవక్త ఏమన్నాడు? మనుషులందరి మీద అన్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పే బోధ ఏంటి? కొంతమందికే. ఇది కొంతమందికి అంటున్నారు. ఇది కొంతమంది కాదు, ఇది అందరికీ. పరిశుద్ధాత్మ అందరూ నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నూతన స్వభావం కలుగుతుంది. ఆయన ప్రేమతో నింపబడతాం, దేవుని శక్తిని పొందుకుంటాం. పరిచర్య చేయడానికి కావలసిన శక్తిని పరిశుద్ధాత్ముడిస్తాడండి. ఇది గ్రహించాలి. మూడో మాట చెప్పి ముగిస్తానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనములో లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దామండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కొదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలత చొప్పున మీకు మరలా కొలవబడినని చెప్పాను. ఈ లేఖన భాగములు మనం చూస్తున్నప్పుడు మనమంట ఏ కొలతతో మనం కొలిచి మనం ఎదట వారికి ఇస్తామో అదే కొలత తిరిగి మనకి కొలిచి ఇస్తారంట. అలాగే దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం మనము దేవుని బిడ్డలారా నిండు కొలతతో మనము దేవుడికి ఇవ్వగలిగితే, నీవు నీ గుప్పుళ్ళు దేవుడికి అలా ఇప్పగలిగితే నీ కోసం దేవుడు ఆకాశ వాకిండ్లను ఆయన ఇప్పుతాడంట. నిండు కొలతతో అంటాడు. నువ్వు ఏ కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలతతో నువ్వు తీసుకోబడతావు. అందుచేత ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుని పరిచర్య కోసం మంచిగా నువ్వు దేవునికి సహకారిగా నువ్వు ఉంటే గనక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తప్పక ఆయన దీవిస్తాడండి. ఇది నా అనుభవంలో నుంచి నేను చెప్తున్నాను. ఒకప్పుడు అనుకునేవాడిని ఈ సేవకులు అలాగే చెప్తారని చెప్పి. కాదండి, అలా మనం చేయగలిగినప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని పరిచర్య కొనసాగిద్ది, దేవుని పరిచర్య అభివృద్ధి చెందిద్ది,
దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, ఇతర అవసరతలు కూడా తీర్చబడతాయి. అందుచేత ప్రతి వ్యక్తి నువ్వు దేవునికి నిండు కొలతతో నువ్వు కొలిచి దేవునికి నీవు ఇవ్వగలిగితే గనుక నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత మరల నీకు కొలబడుతుంది అనేటువంటి ఒక మాట చూస్తాం. ఇది మనుషులకి సంబంధించి మనం ఆలోచన చేయొచ్చు. ఎలా అంటే మనం ఎవరికైనా ఏదైనా కొన్ని సందర్భాలలో మనకి స్త్రీలు కొంత కొలిచి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైస్ కానీ లేకుంటే ఏదన్నా కారం కానీ ఇలాంటి కొన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా కొలిసి ఇవ్వటం అనేది జరిగేది. ఏ కొలతతో కొలిచిస్తారో అదే కొలతతో మరలా ఇవ్వటం జరిగేది. అయితే దేవుని దగ్గర నీవు నీ గుప్పుళ్ళు అలా ఉన్నటువంటి గుప్పుళ్ళు అలా ఇప్పు. దేవుని పరిచర్య కోసం ఆయన ఇప్పుతాడంట. ఆకాశం అనేటువంటి తన వాక్యంలు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెన దేవుడు నీకు ఇస్తాడంట. ఒక మాట చెప్పు ముగిస్తానండి. ఒక చిన్న బాబు తన తండ్రితో ఒక షాప్కి వెళ్ళాడు. చాక్లెట్ మూత తీసి డబ్బాలో బాబుని తీసుకోమంటే ఆ బాబు తీసుకుంటా భయపడుతున్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నీకు ఎన్ని కావాలో తీసుకోమంటే అసలు తీసుకుంటలేదు. అలాగే ఉన్న తర్వాత నేను ఏమన్నా అని చెప్పి ముద్దుగా తండ్రి ఆ డబ్బాలో చేపెట్టి ఆ చాక్లెట్లు అట్లా పట్టుకుని చెయ్యాలా చాపమనేసరికి అతడు 2 చేతులు అలా పట్టాడండి. పట్టగానే అప్పుడు బాబు అంటున్నాడు, డాడీ ఇందాక నువ్వు తీసుకున్నావు కదా, నేను ఎందుకు తీసుకోలేదో తెలుసా? ఆ యొక్క మరి డబ్బాలో నేను పెడితే గనక నా చిన్న చేత్తు తీసుకుంటే 2, 3 నాకు వస్తాయి నా చిన్న చేత్తో, అదే నీ పెద్ద చేత్తు ఇస్తే నా దోసుడు నిండిపోయింది చూసావా అన్నాడు. అవును, నీ చిన్న చేత్తో దేవుడికి నీవు ఇవ్వగలిగితే పెద్ద చేత్తో దేవుడు ఆయన సహాయం చేయగలడు. ఆయన సహాయం పొందుకోవడానికి కొరకు ఆ విధంగా అందరూ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసుస్వామి, నీకు వందనాలు. ఈ మంచి దినము కొరకై మీకు వందనాలు. మీ వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు స్వామి. ఈ దినమందు మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి కృప చూపించారు. విన్న వాక్యము మా హృదయాలు దాచుకుని వాక్య ప్రకారంగా మేము భక్తి చేయడానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి సంఘమును, ప్రతి దైవజనుడి కుటుంబాన్ని దీవించు. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను కూడా మీరు కాపాడండి. అందరిని దీవించమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి తోడయుండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.